ఛానలుకి స్వాగతం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ చుట్టూ వీరు తిరుగుతున్నారు. అయితే ఎవరు మీ చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, వారు మీ చుట్టూ తిరగటానికి కారణం ఏంటి? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల అననుకూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం గోచరిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు చిన్న వయసు నుండి అర్థం చేసుకుంటూ మసులుకుంటూ ఉంటారు. జీవితంలో ఎన్ని సందర్భాల్లో ఎటువంటి అవమానాల పాలైనా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు విజయ పథంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 7వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల్లో ఒకరు మీ చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పని ఇప్పించమని కావచ్చు, లేదా ఏదైనా హెల్ప్ చేయమని కావచ్చు, ఆర్థికపరమైన అంశాల్లో సహాయాన్ని అర్థించి కావచ్చు మీ చుట్టూ తిరుగుతారు. ఈ విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఇతరులకు సహాయం చేయటం మంచిదే, కానీ వారు నిజాయితీగా ఉన్నారా, వారికి మీరు డబ్బులు ఇచ్చినట్లయితే కనుక తిరిగి ఆ డబ్బులు చెల్లించగలుగుతారా, వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారు అవసరాల కోసం డబ్బులు అడుగుతున్నారా, లేదా విలాసాల కోసం డబ్బులు అడుగుతున్నారా, ఆచితూచి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. వారు మీ యొక్క దూరపు బంధువులై ఉండొచ్చు, కానీ నమ్మకం లేని వ్యక్తులకు డబ్బులు ఇచ్చే ముందు, లేదా ఏదైనా షూరిటీ సంతకాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. షూరిటీ సంతకాల విషయంలో, ఆర్థికపరమైన అంశాల విషయంలో నమ్మకం లేని వ్యక్తులకు సహాయం చేసి మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. నమ్మకం ఉన్న వ్యక్తులైతే కనుక వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే కనుక సహాయం చేయండి. అంతేకాని మీరు లేనిపోని కష్టాలను, ఇబ్బందులను కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం కాబోతుంది. మీకున్నటువంటి సమస్యలను మీరు ఖచ్చితంగా తొలగించుకోబోతున్నారు. మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇదివరకు ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే కనుక
ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. అలాగే ఈ యొక్క శనివారం యొక్క దినఫలాల ప్రకారం మీరు చేసే ఒక పని సమాజంలో చక్కటి గుర్తింపును మీకు తీసుకుని వస్తుంది. ఇదివరకు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. అటువంటి ఒక మంచి పని మీరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆపదలో ఉన్నటువంటి ఒక మనిషిని అనుకోకుండా మీరు రక్షించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు చాలా కాలంగా చదువుపై ఆసక్తి లేక నిరాశలో కూరుకొనిపోయి ఉన్నారో ఈ సమయంలో చక్కటి మోటివేషన్ ని మీరు పొందుకుంటారు. అంటే ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ని వినటం కానీ, ఎవరైనా వ్యక్తులు మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటం, మంచి గైడెన్స్ ని అందించటం, ఈ విధంగా ఏదో ఒక మార్పు జరిగి మీరు చదువుపై ఆసక్తిని పెంచుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే పరీక్షలకు సిద్ధపడుతున్న వారు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రులకు సంతానం నుండి ఒక గర్వకారణమైనటువంటి వార్త వినిపించబోతుందని చెప్పుకోవాలి. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ప్రసాదించబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో చాలా కాలంగా మీరు ఎన్నో రకాల అవాంతరాలు ఎదుర్కొన్నారు, ఎన్నో రకాల ఆటంకాలు వచ్చాయి. కానీ ఈ రోజు అనుకోకుండా ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో కానీ, పై అధికారులతో కానీ చిన్న విషయం కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశివారు ఉద్యోగస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో పెద్ద గొడవ జరగటం కానీ, పై అధికారులతో గొడవ జరగటం కానీ కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. అలాగే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎవరైనా సరే ఇంకా మంచి ఉద్యోగంలోకి మారాలని భావిస్తున్నట్లయితే, అంటే ఒక ఉద్యోగం చేస్తూనే మరొక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక ఆఫర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మీకు చాలా ఉత్తమం. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లయితే గనక అనుకోకుండా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఇదివరకు లోన్ల కోసం అప్లై చేసుకుని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యిందనే గుడ్ న్యూస్ కూడా వినిపించబోతుంది. అలాగే గృహిణులకి కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు గృహిణులతో కానీ చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ పార్టీలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కానీ పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా ఒక అంశంలో మీకు కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యవసాయ రంగంలోని వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా ఈ రోజు సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.